నీడ్ నాట్ బి ఈక్వల్. ఇఫ్ ఇట్ ఈజ్ ఈక్వల్ వీ షుడ్ టేక్ ద హైయెస్ట్ పవర్ బేస్ అండి. ఓకే, మనం బేస్ అంటే యూజువల్గా తెలుగులో భూమి అంటాం కదా. భూములు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 5/4లో 5 భూమి అయితే 4 ఘాతం అవుతుంది కదా. ఆ విధంగా భూములు సమానంగా ఉండనవసరము లేదు, కానీ ఒకవేళ సమానంగా ఉంటే అందులో గరిష్ట ఘాతం తీసుకోవాలి. బేసెస్ నీడ్ నాట్ బి ఈక్వల్. ఇఫ్ ఇట్ ఈజ్ ఈక్వల్ వీ షుడ్ టేక్ ద హైయెస్ట్ పవర్ వేరియబుల్. హైయెస్ట్ పవర్ నాట్ వేరియబుల్. అంటే ఏంటి అంటే ఇందులో 5 ఉంది, ఇంకా 5 ఉంది ఎక్కడైనా లేదు, ఓకే తీసుకోనక్కర్లా, ఉమ్మడిగా ఉండక్కర్లా. 3 ఉంది, 3 ఉందా, ఉంది చూడండి ఇంట్రెస్టింగ్గా. 3/2 ఉంది, 3/5 ఉంది, ఉమ్మడిగా ఉంది కదా. ఇలా ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆ ఉమ్మడిగా ఉన్న వాటిల్లో గరిష్ట ఘాతమే తీసుకోవాలి. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే 3/5 తీసుకోవాలి, ఆ 3/2 వదిలిపెట్టేసేయాలి. 11/6 ఇంకా ఎక్స్ట్రా లేదు, 11/6. 7/4 ఎక్స్ట్రా ఏం లేదు, 7/4. 2/5 ఇంకో ఎక్స్ట్రా ఏం లేదు, 2/5. ఇలా తీసుకుంటాం. అంటే మీరు ఏం గుర్తుంచుకోవాలి అంటే భూములు బేసెస్ అనేటువంటివి ఉమ్మడిగా ఉండనవసరం లేదు. భూములు ఉమ్మడిగా ఉండనవసరం లేదు, కానీ ఒకవేళ ఉమ్మడిగా ఉంటే అందులో గరిష్ట ఘాతము తీసుకోవాలి గుర్తుంచుకోండి.